ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను, నాకు తెలుసు. పెద్ద పెద్ద కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను. ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి ఈ 1 అవర్ ఒక వైబ్ ఉంది. ఏముందన్నా మళ్ళీ చెప్పండి. ఒక వైబ్ ఉంది. వైబ్ సరేనా కానీ అందుకే యూత్ అంతగా ఇన్స్పైర్ అవుతారు. నాకు చాలా సంవత్సరాలుగా మరి మా పెద్దబాప అనూష చెప్తూ ఉంటుంది రెగ్యులర్ గా. నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నా కదా, మరీ ఎక్కువ చెప్తుందేమో అని అనుకునేవాడిని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, ఇన్ని సంవత్సరాలుగా తను చెప్తుంది ఎంత పాజిటివ్ వైబ్ ఉంది ఇక్కడికి వస్తే అన్నది ఈ రోజు నాకు తెలిసింది. అందుకే ప్రత్యేకంగా రాజ్ ప్రకాష్ పాల్ గారు కానీ, జెస్సీ పాల్ గారు కానీ ప్రోగ్రామ్స్ లో యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవడానికి కారణం ఆ వైబ్. మేము ఒత్తుకుండేది కూడా ఇదే కదన్నా. సర్లే చెప్పు. ఈ రోజు ఉన్నటువంటి యూత్ అనేక చెడు అలవాట్లకి లోనైపోతున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఒక పాజిటివ్ వైబ్ 100% వారు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం అని దానికి ఉదాహరణగా నేను 2 మాటలు మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అనూష నా పెద్దమ్మాయి అయినా కానీ అనూష గైడ్ ఎవరు అంటే రాజ్ ప్రకాష్ పాల్ గారు, జెస్సీ పాల్ గారు. అది కొన్ని సంవత్సరాలుగా తనలో ఏంటి రాజ్ ప్రకాష్ పాల్ గారు, జెస్సీ పాల్ గారా? మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆడవినాడు ఉంటే నాతో మాట్లాడదు. యాజ్ ఏ ఫాదర్ గా నాతో మాట్లాడదు. వెంటనే వాళ్ళ అన్నతో మాట్లాడుతుంది. అన్న నేను ఎట్లా ఉన్నాను అని చెప్తే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి వెంటనే తనలో నుంచి మళ్ళీ పాజిటివ్ తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రాజ్ ప్రకాష్ పాల్ గారు, జెస్సీ పాల్ గారు. ప్రత్యేకంగా నేనైతే కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాను. ఎందుకంటే అనేక సందర్భాలు ఉన్నాయి. ఇది ఊరికే నన్ను ఇక్కడ పిలిచారు కదా అని చెప్పే మాటలు కాదు. వాస్తవం మీకు తెలియాలి. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ దిస్ ఇస్ ద ట్రూత్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. దిస్ ఇస్ ద ట్రూత్ అన్నారు. ఐఎమ్ సారీ, ఐ డు నాట్ అగ్రీ దాట్. మీ అందరికీ చెప్పేది ఏంటంటే 2025లో ఏం మంచి జరిగిందో దాన్ని మంచి మార్గంలో పెట్టండి. ఏదైతే చెడు జరిగిందో దాన్ని విడిచిపెట్టండి. దాని మీద ఆలోచన కూడా చేయొద్దు. ఈ న్యూ ఇయర్ లో 26లో ఒక మంచి కార్యక్రమం ద్వారా మనలో ఒక వైబ్ని తీసుకొచ్చారు. ఇది ఈ ఇయరంతా కూడా ఇదే వైబ్ తో, ఇదే పాజిటివ్ సెన్స్ తో మనందరూ ఉండాలని, దానికి ఏసీ ఆశీస్సులు మన మీద ఉండాలని ప్రత్యేకంగా ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.